మనము దేవుని సంకల్పానుసారముగా జీవిస్తున్నట్లయితే మనకు సంభవించే, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా అది మన మేలుకే. అల్టిమేట్గా, అంతిమంగా అది మన మేలుకే. దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకొనుటకే, దేవుడిచ్చే ఘనతను సంపాదించుకొనుటకే అని మొట్టమొదటిగా మనము ఇక్కడ గ్రహించాలి. కాబట్టి దేవుడిచ్చే ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని మన నుండి ఎవరు కూడా దూరం చేయలేరు. చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సాతాను కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతాను అనుచరులు కూడా ఈ లోకంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనల్ని నాశనం చేయాలి, మనల్ని ఎందుకు పనికి రాకుండా చేయాలి, ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే మనము దేవుని సంకల్పానుసారముగా జీవిస్తున్నట్లయితే మనకు ఎదురయ్యే ప్రతి సమస్య కూడా అంతిమంగా అది మేలుకే దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని గొప్ప చేయాలని అనుకుంటే, మనల్ని దీవించాలని అనుకుంటే, ఆశీర్వదించాలని అనుకుంటే మనుషులు ఎవ్వరు కూడా దాని నుండి దూరం చేయలేరు. కానీ మనకైతే అవకాశం ఉంది. ఉదాహరణకి ఏశావు మనందరికీ తెలుసు. ఏశావు, ఇస్సాకు ఇద్దరు కొడుకులు. ఒక వ్యక్తి ఏశావు, ఒక వ్యక్తి యాకోబు. ఈ ఏశావు జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వం కలిగినవాడు, జ్యేష్ఠత్వపు హక్కు కలిగినవాడు. ఆశీర్వాదము పుట్టుకతోనే వచ్చింది, జ్యేష్ఠత్వపు హక్కు. అయితే దీన్ని ఏం చేసుకున్నాడంటే తన చేతులారా దూరం చేసుకున్నాడు, తన చేతులారా నాశనం చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముతో కూడుకున్న ఈ జ్యేష్ఠత్వపు హక్కుని తానే వదులుకున్నాడు, నిర్లక్ష్యం చేశాడు. మనం అనుకుంటాం యాకోబు మోసం చేశాడండి. అది ఓకే, యాకోబు మోసం చేయడం అది రెండవది. మొట్టమొదటిది ఏంటి? ఏశావు దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వ హక్కుని చాలా నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చాలా నిర్లక్ష్యం చేశాడు. అతను ఆ జ్యేష్ఠత్వపు హక్కుని దేని కొరకు అమ్ముకున్నాడంటే ఒక పూట కూటి కొరకు అమ్ముకున్నాడు. దేని కొరకు? ఒక పూట కూటి కొరకు అమ్ముకొని చివరికి ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వెతికాడట. హెబ్రీ పత్రికలో మనకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెతికాడట. అయితే అది అతనికి అందనంత దూరంగా వెళ్ళిపోయింది. చూడండి. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో సంభవించేవి ప్రతిదీ కూడా ఆ యొక్క ఆశీర్వాదము పొందుకోవడానికే మనకు సహాయపడతాయి. అయితే ఈ యొక్క దీవెన, ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క జీవ పునరుద్ధానంలో మనము పాలిభాగస్తులు కావాలంటే మనము ఏశావులాగా అశ్రద్ధగా జీవించకూడదు, నిర్లక్ష్యంగా మనం వ్యవహరించకూడదు. దేవుని మాటల పట్ల కానీ, దేవుని ఆజ్ఞల పట్ల కానీ, దేవుని వాక్యము పట్ల కానీ, వాక్యాన్ని పాటించే విషయంలో కానీ మనం ఎక్కడ కూడా అశ్రద్ధ చూపవద్దు. ఒకవేళ మనం అశ్రద్ధ చూపితే ఆ దీవెనను మనం పోగొట్టుకుంటాము, శిక్షకు పాత్రులమవుతాము.